అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు, మరి అలాగే కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామికి ఇద్దరే మంచి క్రమశిక్షణ కలిగినటువంటి నేతలు, మాటకు విలువ ఇచ్చేవారు వీరు. దీంతో వీరిద్దరికీ మంత్రివర్గ సారథ్యంలో జిల్లా అభివృద్ధి తప్పక సాధిస్తుందని టీడీపీ సీనియర్ నేతలైతే బాగా విశ్వసిస్తున్నారు. వీరిద్దరికీ మంత్రి పదవులు దక్కడం వెనుక వారి యొక్క కృషి, వారి యొక్క శక్తి, వారికి ఏ శాఖలు కేటాయించారనేటువంటి విషయాలను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయడంకా మోగించిన విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 12 నియోజకవర్గాలకు గాను దర్శి, ఎర్రగొండపాలెం మినహా మిగతా 10 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైతే గెలుపొందారు. ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం చోట్ల అన్ని చోట్ల ఈ యొక్క తెలుగుదేశం అభ్యర్థులే పోటీ చేశారు. దీంతో జిల్లాలో మంత్రి పదవులు ఆశించేవారు అధికమయ్యారు. కానీ ఇద్దరికి మాత్రం ఈ చోటు దక్కింది. ఒకరు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఇంకొకరు కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామికి ఇద్దరికి దక్కింది. ముందుగా గొట్టిపాటి రవికుమార్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ప్రస్తుతం 2004లో మార్టూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయ ప్రస్థానం అది 2004లో ప్రారంభించారు. మొదట్లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో పోటీ చేసి మార్టూరు నుంచి గెలుపొందారు. తర్వాత మార్టూరు ఈ నియోజకవర్గం డిలిమిటేషన్లో ఇది పోయి అటు పచ్చూరులో కలిసి అద్దంకి నియోజకవర్గం ఏర్పడింది. నెక్స్ట్ అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ అయితే గెలుపొందారు. ఫస్ట్ కాంగ్రెసు, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత తెలుగుదేశం. మొత్తం 2019, 2024, 2009, 2004 ఈ 5 సార్లు ఈయన గెలుపొందడం అయితే జరిగింది. 2019, 2024 మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. భారీ మెజార్టీతో 5వసారి కూడా విజయం సాధించారు. గత ప్రభుత్వం హయాంలో గొట్టిపాటి రవికుమార్పై వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధింపులు చేసిన, టార్చర్లు పెట్టిన, ఆయన వ్యాపారాలు మూసేసిన, ఫ్యాక్టరీలకు నష్టం చేసిన ఈ జిల్లాలోని కొందరు వైసీపీ నేతల ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. అయితే ఆయన అన్నిటికీ తట్టుకొని నిలబడ్డటువంటి గొప్ప తెలుగుదేశం నాయకుడిగా చెప్పొచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలోపేతమైనటువంటి కీలక భూమి పోషించారు రవికుమారు. పార్టీలో ఉన్న ఇన్ఛార్జీలందరినూ తక్కువ వయసు ఉన్నవారే అయినట్టుకి వారందరినీ నడిపించడంలో కీలకంగా ఈయన పనిచేశారు. లోకేష్ యువగలం పాదయాత్రలో గొట్టిపాటి రవికుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దోడు కూడా గొట్టిపాటి రవికుమార్కు మంచి ప్రాధాన్యత లభించింది. ఈ ఎన్నికల్లో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపులోనూ తెరచాటు వ్యూహాలతో కీలకంగా మారారు. ఈ కారణాల రీత్యా ఆయనకు మంత్రి పదవి అనేది దక్కింది. గొట్టిపాటి రవికుమార్ స్వతహాగా గ్రానైట్ వ్యాపారి. 2004లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి గెలిచారు, కాంగ్రెస్ తరఫున గెలిచారని చెప్పాం కదా. ఈ తర్వాత 2009 నియోజకవర్గాల పూర్వ విభజనలో మార్టూరు రద్దు కావడం, అద్దంకి ఏర్పడడం, అక్కడి నుంచి 2014, 2019, 2024 ఇక్కడ గెలుపొందడం అయితే జరిగింది. తర్వాత ఇది మంచి మెజార్టీతో గెలుపడినటువంటి సందర్భాలు. తర్వాత ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి వైసీపీ దగ్గర కావడం, గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి దగ్గర కావాల్సిన అవసరాలు ఏర్పడింది. ఏది ఏమైనా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఒక బలమైన నేతగా ఎదిగినటువంటి ఈ యొక్క గొట్టిపాటి రవికుమార్కు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు కల్పించి మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖ ఇచ్చారు. ఎనర్జీ అంటే విద్యుత్ శాఖను ఇచ్చారు. ఇది ఆ తొలిసారి మంత్రి పదవి. ఈ మంత్రి పదవితోటి జిల్లాను కొంచెం అభివృద్ధి పదంలో నడిపించే విధంగా పనిచేస్తారని ఈ తెలుగుదేశం వర్గాలతో పాటు ఈ యొక్క రైతులు మరియు ప్రజలైతే ఆశిస్తున్నారు. ఇక నెక్స్ట్ డోలా బాలవీరాంజనేయ స్వామి. ఈయన కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి కొండేపి ఎమ్మెల్యేగా ఇది ఎస్ఎన్ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడి నుంచి గెలుపొందారు. ఈ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ బాలవీరాంజనేయ స్వామి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఎదిగారు. పార్టీలో నిబద్ధతగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పేరుంది. వరుసగా 2 సార్లు గెలిచిన ఆయనను 3వసారి 2024లో ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన గెలిపించారు కొండేపి ప్రజలు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన ఈ బాలవీరాంజనేయ స్వామిపై ఓడించాలని కక్షగట్టి ఆయనపై కుయుక్తులన్నీ పన్ని
2 సార్లు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేసి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా మాజీ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ని ఇక్కడి నుంచి పోటీ చేయించి ఈయన దెబ్బ కొట్టాలని చూశారు. కానీ అవేమీ కుదరలేదు. దీంతో ఈయన ఆదిమూలపు సురేష్ భారీ మెజార్టీతో ఈ కొండేపిలో డోలబాలవీరాంజనేయ స్వామి మీద ఓడిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే నారా చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెం ఈ యొక్క చెత్త కొంపలో పాడేసినటువంటి ఇతన్ని కొండేపి తీసుకొస్తే బంగారం అవుతుందా అని బహిరంగంగానే ఈ చురకలు వేసి ప్రచారం సాగించారు ఈ సురేష్ మీద. అది చాలా వర్కౌట్ అయింది. అట్లాగే ప్రభుత్వ వ్యతిరేకత బాగా బాలవీరాంజనేయ స్వామి కలిసి వచ్చింది. దీంతో సర్వేల మీద సర్వేలు చేయించుకొని వైసీపీకి ఈ యొక్క ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ బాలవీరాంజనేయ స్వామిని ఓడించేటువంటి స్థాయికి రాలేకపోయారని చెప్పొచ్చు. మూడోసారి అభ్యర్థి ఆదిమూలపు సురేష్పై భారీ మెజార్టీతో హ్యాట్రిక్ గెలుపుగా సాధించారు. దీంతో ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి డోల బాలవీరాంజనేయ స్వామికి మంత్రి పదవి దక్కింది. ఈయనకు సాంఘిక సంక్షేమం మరియు వాలంటీర్ల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈయనకు అప్పగించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఈయన ప్రస్థానంగా చూస్తే మండలి స్థానంలో స్థానం సంపాదించుకున్నాడు. 1997లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నేరుగా ఈయన రాజీనామా చేసి వైద్యాధికారిగా రాజీనామా చేసి టీడీపీ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. 2009లో కొండేపి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో ఎమ్మెల్యే గెలిచారు. అట్లనే 2019లో కూడా గెలిచారు. 2024లో కూడా ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇతను కల్పించారు. దీంతో నియోజకవర్గంలో మరియు జిల్లాలో ఒక మంచి టీడీపీ నాయకుడికి మంత్రి పదవి అప్పగించారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ డోల బాలవీరాంజనేయ స్వామి మంత్రి పదవిలో చురుగ్గా కొంచెం కల్మషరహితంగా పనిచేసి జిల్లాకు మరింత మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ యొక్క రాజకీయ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి.